బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి చాలా కాలం అవుతుంది. సీజన్ 8కి కూడా సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. కానీ బిగ్ బాస్ 7లో జరిగిన సంచలనాలు ఇప్పటికీ ఆడియన్స్ మర్చిపోలేకపోతున్నారు. సీజన్ 7లో సాధారణ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో శివాజీ, అమర్దీప్, రతిక, ప్రియాంక, శోభాశెట్టి, అర్జున్, షకీలా, టేస్టీ తేజ లాంటి వారు ప్రధాన కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. పల్లవి ప్రశాంత్ శివాజీ అండదండలతో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ దూసుకుపోయాడు. షో బిగినింగ్లో రతికతో పల్లవి ప్రశాంత్ రొమాన్స్ అతడికి బాగా పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఊహించని కంటెస్టెంట్స్ కొందరు ఫైనల్ టాప్ 5 వరకు ఉన్నారు. టాప్ 5లో ఉంటారనుకున్న వారు కొందరు క్రేజీ సెలబ్రిటీలు ముందుగానే ఎలిమినేట్ అయ్యారు. వారిలో ప్రధానంగా చెప్పాల్సింది షకీలా గురించి. షకీలా ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో మంచి మసాలా ఉంటుందని అంతా భావించారు. కానీ ఆమె త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ తన ఎలిమినేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పల్లవి ప్రశాంత్, శివాజీ, నాగార్జున గురించి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను చేసింది. సందీప్, అమర్దీప్, దామిని, ప్రియాంక హౌజ్లో తనకి నిజాయితీ పరులుగా అనిపించినట్లు షకీలా తెలిపారు. వాళ్లలో నాకు ఎలాంటి తప్పులు కనిపించలేదు. వాళ్ల కళ్లలో నిజాయితీనే చూశాను అని తెలిపింది. శివాజీ అయితే న్యూట్రల్ పర్సన్ లాగా అనిపించారు. ఆయన నిజాయితీ పరుడా కాదా అనేది నేను చెప్పను. కానీ వీక్గా అనిపించిన కంటెస్టెంట్స్కి మాత్రం తన సాయం అందించారు. ఇక యాంకర్ పల్లవి ప్రశాంత్ గురించి అడగగా ఆమె బోల్డ్గా సమాధానమిచ్చింది. నా సమాధానం విని పల్లవి ప్రశాంత్ అభిమానులు ఏం చేసినా పర్వాలేదు. ఐ డోంట్ కేర్. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ హౌజ్లోకి పిల్లిలాగా వచ్చాడు. బిగినింగ్లో పిల్లిలాగా బిహేవ్ చేశాడు. వినయం నటించాడు. ఆ తర్వాత కాస్త గుర్తింపు రాగానే తన ముందు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారని కూడా చూడలేదు. అతడి కళ్ళు నెత్తికెక్కాయి. యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. సీనియర్స్ ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ యాటిట్యూడ్ ప్రదర్శించాడు. అది నాకు నచ్చలేదు అని షకీలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తనని మాత్రం బిగ్ బాస్లోకి కేవలం పబ్లిసిటీ కోసమే తీసుకున్నారు. వాళ్ల అవసరం తీరిపోయాక నన్ను పంపించేశారు. అంతే జరిగింది అని షకీలా తెలిపారు. బిగ్ బాస్ వల్ల నాకేదో ఒరుగుతుంది అని నేను రాలేదు. పేమెంట్ ఇచ్చారు, వచ్చాను. బిగ్ బాస్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఒక్క నాగార్జున గారికి తప్ప. ఎందుకంటే స్టూడియో ఆయనదే, హోస్టు ఆయనే. కాబట్టి ఆయనకి మాత్రమే లాభం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.